వీక్నెస్ ఇస్ డెత్. మీరు పాజిటివ్గా ఆలోచించండి, ఇదంతా బాగా జరుగుతుంది. ఎప్పుడు నిరాశవాదానికి వెళ్ళకండి, అంతా బాగానే జరుగుతుంది. సరే, ఏదైనా జరిగినా మన మంచికే అనుకొని ఆ లోటు పనులను అధిగమించుకుంటూ ముందుకెళ్తే మీకు, మీ ఫ్యామిలీకి, మీ వాడకు, మీ ఊరికి, మన జిల్లాకు, మన రాష్ట్రానికి, మన దేశానికి ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నేను యుఎస్లో కూడా గ్లోబల్ తెలంగాణ దానిలో ఒక అవార్డు తీసుకున్నా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే మనము యాక్చువల్గా నాకు 87 యాక్సిడెంట్ అయిన తర్వాత టోటల్ డాక్టర్ వచ్చి చెప్తుండ్రు ఏమనంటే, మీ లైఫ్ ఎన్నో తీర్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అధైర్యపడద్దు, నువ్వు ఇక నడవలేవు, అయినా ధైర్యంగా ఉండు అని చెప్పంటే ఎవరి గురించి మాట్లాడుతుంది సార్, నా లైఫ్ అట్లా ఆగిపోదు అని అన్నా. ఎందుకనో నాకు తెలియదు, కానీ నేను చెప్పొద్దు కొన్ని విషయాలు. నేను ఏది అనుకుంటా చేయగలిగిన. నేను టైల్స్ స్టోన్ షాపు, సిమెంట్ షాప్ పెట్టి 80 విలేజ్కి సప్లై చేసిన, 4 మండలాలకు. ఏ బిజినెస్ చేసినా, వైన్స్ కానివ్వండి, అంటే వైన్స్ అయితే అవైలబుల్, నేను ప్రిఫర్ చేయాల్సి వచ్చింది బిజినెస్. దానిలో కూడా మా గ్రూపే టాప్ అన్నట్టు. వైన్స్ అట్లా కాకుండా బిజినెస్లో కానివ్వండి, ల్యాండ్ కానివ్వండి, 3 crores వర్త్ ఆఫ్ ల్యాండ్ డొనేటెడ్ టు అవర్ ఆర్గనైజేషన్, మా డిజేబుల్డ్ ఆర్గనైజేషన్కి ఇచ్చేసాను నేను. అంటే నేను ఎంత అంటే ఏది అనుకుంటే అది చేసుకుంటా పోయినా. కానీ నేను మీకు ఏం చెప్తున్నా అంటే, మీరు కూడా ఐ కెన్ అని మీరు ఆలోచనతో ఉన్నట్టయితే మీకు అదే కనపడుతుండాలి, గోల్ ఖచ్చితంగా అవుతుంది.